అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ కదండి. నేనైతే పచ్చి మామిడికాయతో పచ్చడి చేస్తున్నానండి. ఉల్లిపాయ కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. పచ్చడి అయితే ఇట్లా పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటా ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసే విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఒక స్పూన్ వేసేసి అది రోస్ట్ అయిన తర్వాత ఒక సైడ్ ప్లేట్లో పెట్టేయాలండి చల్లగాయకి. మళ్ళీ అదే కడాయిలో ఉల్లిపాయ ఇంకా తెల్లగడ్డలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. కొంత రెడ్ కలర్ అయిన తర్వాత ఉల్లిపాయ అయితే పక్కన పెట్టేయాలండి. అవి కూడా ఒక ప్లేట్లో. మళ్ళీ టమాటాలు ఇంకా పచ్చి మామిడికాయ అంతా ఆ కడాయిలోనే వేసేసి బాగా మగ్గే వరకు పెట్టేయాలండి. మళ్ళీ ఎండుమిరపకాయ అదంతా రోస్ట్ చేసుకున్నాం కదా, అవి అంతా రోల్లో వేసుకొని దంచుకొని ఆ పౌడర్ చేసుకోవాలండి. మళ్ళీ ఉల్లిపాయ ఇంకా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ ఇది టమాటా ఇంకా పచ్చి మామిడికాయ మగ్గిపోయినాయి కదా, దానిపైన ఉండే తొక్క తీసేసి బాగా గొజ్జు చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఎండుమిరపకాయ పొడిలో కలుపుకొని మళ్ళీ ఇది ఉల్లిపాయ కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి ఈ రెసిపీ, పచ్చడి రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.